అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో జరిగిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో కోన రాజేష్ అనే పాత నేరస్తుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 16.5 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బంగారం విలువ సుమారు 30.39 లక్షలు అని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ తెలిపారు. 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈరోజు మనం అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది. ఈ 15వ తారీఖున ఈ గంటవాణిపాలెం విలేజ్ మునగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు. అది నైట్ టైమ్. మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్సైడ్. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుని పోయారు. దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్ అందరినీ పంపించడం జరిగింది. మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూజ్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది. దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది. ఈరోజు కొక్రపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనే 23 years ఓల్డ్ అబ్బాయి. లారీ డ్రైవర్గానే, లారీ హెల్పర్గానే పని చేసుకుంటారు. రెసిడెంట్ ఆఫ్ అనకాపల్లి టౌన్, కానీ నేటివ్ ఎస్రాయవరం మండల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అతని మీద ప్రీవియస్ కేసెస్ కూడా 2 ఉన్నాయి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. క్రైమ్ నంబర్ 154/2025, క్రైమ్ నంబర్ 141/2025, బోత్ HB by night. ఇందులో ఒక కేసులో అతనికి డిసెంబర్ 2025లోనే ఇంప్రిజన్మెంట్ కూడా జరిగింది. అండ్ డిసెంబర్ 2025 అతనే బయటకు వచ్చారు. అతని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. ఒక షీట్ కూడా ఓపెన్ చేసి ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాము. వేరే డిస్ట్రిక్ట్స్లో, వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడైనా అతని ఆఫెన్సెస్ చేసుకున్నాడు, దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇందులో 17.5 తులాస్ గోల్డ్ నుంచి 16.5 తులాస్ గోల్డ్, టోటల్ వాల్యూ 30,39,000 అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సేఫ్గానే రికవర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కంప్లైయింగ్ విత్ కోర్ట్ ప్రొసీజర్స్ అది విక్టిమ్కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఈ మంచి పని కోసం, మంచి డిటెక్షన్ కోసం ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఎస్జిపి పర్వాడ విష్ణు గారు, సిఐ యలమంచిలి ధనంజయ్ అండ్ ఎస్ఐ మునుగపాక ప్రసాద్, along with CCS team and CI CCS Appal Naidu and his team for doing a fantastic job. మన ఓవరాల్ ఫిగర్స్ చూసుకుంటే ఇది ప్రాపర్టీ క్రైమ్స్, ప్రాపర్టీ ఆఫెన్సెస్లోనే 2026లో గ్రేవ్ కేసెస్ 2 రిపోర్ట్ అయింది ఇప్పుడు వరకు. 2 డిటెక్ట్ కూడా అయిపోయింది. 2 కేసెస్లో 100% రికవరీ జరిగింది. అట్ ద సేమ్ టైమ్ 2025లో నాన్ గ్రేవ్ కేసెస్ అన్ని వెరిఫై చేసుకుంటే, 2025లో గ్రేవ్ కేసెస్ అది కూడా 83.3% డిటెక్షన్ మనం చేసాము. అండ్ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా మనకి 77% రికవరీ అయింది. ఇఫ్ యూ కంపేర్ 2024 అండ్ 2025 డేటా, మనకి బాగా ఇంప్రూవ్మెంట్ డ్యూ టు గుడ్ ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్. మనకి రికవరీ పర్సంటేజ్, డిటెక్షన్ పర్సంటేజ్లోనే కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. 2024లో మనకి డిటెక్షన్ పర్సంటేజ్ 46%, కానీ 2025లో 59% డిటెక్షన్ రేట్ జరిగింది. అట్ ద సేమ్ టైం రికవరీ 60% 2024లో ఉండేది. 2025లో వీ ఇంప్రూవ్డ్ ఇట్ టు 63% ఓవరాల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్.